క్రమశిక్షణ నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఏ విధంగా అయితే మన నాయకుడు ఆదర్శంగా తీసుకున్నాడో మనం కూడా ఆ నాయకుడు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం విజన్ 2040 సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతూ మన నాయకుడికి నిన్ను నూరేళ్ళు ఇవ్వాలని చెప్పిన భగవంతుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వదిలాలి. పెద్దలు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఇటీవల కాలంలోనే పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికైనందుకు మన నియోజకవర్గ ప్రజల తరఫున మనందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావు గారు, వర్గ సమన్వయ కమిటీ సభ్యులు గౌరవనీయులు నెట్టెం శివరాం గారు, అలాగే సోదరిమణి మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతమ్మ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి మహిళలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ